మన ఛానల్లో మీరు వందే భారత్ ట్రైన్ చూశారు, రాజధానిని చూశారు. బట్ వీటిలన్నిటికీ ఫుల్ కాంపిటీషన్ ఇచ్చే హై స్పీడ్ ట్రైన్ అయితే ఈరోజు మేము ముందర తీసుకొచ్చాను. అదే గతిమాన్ ఎక్స్ప్రెస్. సో లాస్ట్ టైం చాలా మంది అయితే ఈ ట్రైన్ వీడియో చేయమని అయితే అడిగారు, బట్ నాకు అప్పుడు కుదరలేదు. బట్ ఇప్పుడు ఆ టైం అయితే మనకు వచ్చేసింది. ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్నాం ఇండియాలోనే హైయెస్ట్ స్పీడ్ వెళ్ళే ట్రైన్ గతిమాన్ ఎక్స్ప్రెస్లో. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదేనమాట ట్రైన్ అయితే. నేను వందే భారత్ ఆ రకంగా ఉంటుందని అయితే అనుకున్నాను, బట్ అట్లా లేదు. ఆ నార్మల్ ఎల్హెచ్పికి వచ్చేసి ఎట్లా ఉంటాయో సేమ్ అట్లాగే ఉందన్నమాట ఇదైతే. సో ట్రైన్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది, చాలా క్లీన్గా, చాలా నీట్గా, మంచిగా అయితే ఉందన్నమాట. సో మొత్తం ఈ ట్రైన్లో మనకు అన్నీ వచ్చేసి ఏసీ చైర్ కార్కి వచ్చేసాను. అంటే మొత్తం సిట్టింగ్ ఏను ఈ ట్రైన్లో మొత్తం వచ్చేసి స్లీపర్ కానీ అవి అయితే ఏమీ ఉండవు అనమాట. సో మొత్తం ఈ ట్రైన్లో 2 టైప్ ఆఫ్ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఏసీ చైర్ కారు, సెకండ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాసు. మనమైతే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ట్రావెల్ చేయబోతున్నాము. ఇది దుమ్ము రేపాడు ప్రైస్ అయితే చాలా అంటే చాలా కాస్ట్లీ అనమాట. మనం జస్ట్ 450 కిలోమీటర్లు ఏమో ట్రావెల్ చేస్తున్నాము ఈ ట్రైన్లో. దానికి మనకి ఛార్జ్ చేసింది వచ్చేసి దగ్గర దగ్గర 2400 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. చాలా కాస్ట్లీ ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 2355 రూపాయలు అయితే పడింది. మనం ట్రావెల్ చేయబోయేది వచ్చేసి జస్ట్ 403 కిలోమీటర్స్. బట్ దీనికి మనీ పెట్టడంలో అయితే తప్పలేదు, ఎందుకంటే దీంట్లో మనకి ఫుడ్ ఇంక్లూడెడ్ ఉంది. అండ్ ఆల్సో ఇది వచ్చేసి ఇండియాలోనే ఫాస్టెస్ట్ ట్రైన్ కోచ్ అనమాట. ఈ2లో 36 అయితే వచ్చింది. వేర్ ఈస్ 36? విండో సీట్ వచ్చి ఉంటే బాగుండేది. ఓకే రైట్. సో చూస్తున్నారా, ఇదే మన సీట్ అయితే. సో లోపలికి రాగానే ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్ అయితే ఒకటి ఇచ్చారు. అసలు సీట్ చూడండి ఎంత లగ్జరీగా ఉందో, మనకు చూస్తేనే అర్థమైపోతుంది. మంచిగా లెదర్ సీట్ అయితే వేసారు, చాలా బాగుంది సీట్ అయితే. సో లెగ్ రూమ్ అయితే చూడొచ్చు ఎంత ఫ్రీగా ఉందో మనకి. సో ఇంకో మనిషి పడతాడు అనమాట, అంత ఖాళీ అయితే ఉంది. బోల్డ్ లెగ్ రూమ్ అంటే బోల్డ్ ఉందన్నమాట, చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది. అండ్ సీట్స్ కూడా చూడొచ్చు, మొత్తం లెదర్ సీట్స్ అయితే ఇచ్చారు, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇవైతే అసలు చాలా ప్రీమియం లుక్ ఉన్నాయి ఈ సీట్స్ చూడంగానే. అండ్ ఈ పైన చూసుకుంటే మనకి న్యూస్ పేపర్లు చదువుకోవడానికి రీడింగ్ లైట్ ఒకటి ఇచ్చారు. అండ్ పైన లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్ ఉంది. అండ్ ఇటు సైడ్ పెద్ద విండో ఉంది. అండ్ సీట్ కూడా మనకైతే అడ్జస్టబుల్, ఇక్కడైతే లివర్ ఉంది చూడొచ్చు. అండ్ పెద్ద వాటర్ బాటిల్ హోల్డర్స్ అప్ టు 2 లీటర్స్ వరకు అయితే పట్టద్ది. అండ్ ఫుడ్ అవి తినడానికి ఒక ట్రే అనమాట, అంతేను. సో ట్రైన్ వచ్చేసి ఇంకొక 15 మినిట్స్లో అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ లోపల కొంచెం బయట అయితే మనం రికార్డ్ చేద్దాము, తర్వాత లోపలంతా మీకు నేనైతే చూపిస్తాను. సో ఎగ్జాక్ట్లీ మనకి ట్రైన్ వచ్చేసి ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఝాన్సీ వరకు అయితే వెళ్తుంది. వీరంగా లక్ష్మీబాయి జంక్షన్ వరకు అయితే వెళ్తుంది. ఫస్ట్లో ఈ ట్రైన్ స్టార్ట్ చేసినప్పుడు ఢిల్లీ నుంచి ఆగ్రా మధ్యలో తిప్పేవాళ్ళు. ఇప్పుడు దాన్ని వీరంగా లక్ష్మీబాయి జంక్షన్ అంటే ఝాన్సీ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఈ ట్రైన్ మనకి ఢిల్లీ టు ఆగ్రా జస్ట్ 100 మినిట్స్లో అయితే వెళ్ళిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 190 కిలోమీటర్స్ 100 మినిట్స్లో అయితే వెళ్ళిపోతుంది. మీరు ఇప్పుడు వరకు ఓన్లీ ఫ్లైట్స్లోనే ఎయిర్ హోస్టర్స్ని అయితే చూస్తుంటారు కదా, బట్ ఇక్కడ మనకి ట్రైన్లో కూడా అయితే ట్రైన్ హోస్టర్స్ ఉంటారు. సో మీకు నేను చూపిస్తాను. మనకి ఫుడ్ సర్వ్ చేయడానికి అండ్ ఏమన్నా ప్రాబ్లం వస్తే హెల్ప్ చేయడానికి మొత్తానికి ఒక బోగీకి ఒకరైతే ఉంటున్నారనమాట. ఫుల్ టక్ సూట్ వేసుకొని టిప్ టాప్గా అయితే రెడీ అయి ఉన్నారు. నెక్స్ట్ మీకు చూపిస్తాను నేను లోపలికి వెళ్ళాక. ఈ ట్రైన్ మనకి ఓన్లీ ఢిల్లీ నుంచి ఝాన్సీ మధ్యలోనే ఉంది. అంటే గతిమాన్ ఎక్స్ప్రెస్ ఇండియాలోనే ఓన్లీ 1 అండ్ ఓన్లీ ట్రైన్ అనమాట. సో మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ చూసుకున్న 2 ట్రైన్స్ అయితే ఉన్నాయి, బట్ ఇది మాత్రం ఓన్లీ 1 ట్రైన్ అంతే. ఇది ఒక్క రూట్లోనే తిరుగుద్ది, ఇదే వెళ్ళుద్ది ఇదే వచ్చుద్ది. ఈ ట్రైన్ అయితే మనకి 400 కిలోమీటర్లు 4 గంటల 25 నిమిషాల్లో అయితే వెళ్తుంది. మెయిన్ హైలైట్ విషయం ఏంటంటే ఢిల్లీ నుంచి ఆగ్రా, నేను బ్లాగ్ చేసేటప్పుడు ఎక్కలేని సౌండ్లు అన్నీ వస్తున్నాయి. మెయిన్ హైలైట్ విషయం ఏంటంటే ఢిల్లీ నుంచి ఆగ్రా వరకు అనమాట 160 కిలోమీటర్ స్పీడ్తో అయితే వెళ్ళద్ది. నేను జీపీఎస్ స్పీడోమీటర్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను, మీకైతే చూపిస్తాను అసలు ఎంత స్పీడ్ వెళ్తుంది ఏంది అనేది. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఎగ్జిక్యూటివ్ క్లాస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సో ట్రైన్ అయితే చూడొచ్చు, ఎంటర్ అయ్యాక కూడా మనకి లోపలంతా చాలా నీట్గా చాలా మంచిగా అయితే ఉంది ఇదంతా. సో మెయిన్ ఈ స్టిక్కరింగ్ భలే ఉంది కదా చూడడానికి, ఒక సంథింగ్ యూనిక్ లుక్ అయితే ఉంది ఇది ఉండడం వల్ల, ఈ టైప్ ఆఫ్ స్టిక్కరింగ్ వల్ల. ఇది వచ్చేసి మనకి ఇండియాస్ ఫాస్టెస్ట్ ట్రైన్ అండ్ ఇండియాస్ మోస్ట్ ఫేవరెట్ ట్రైన్ అని కూడా అనొచ్చు. చూద్దాం నా ట్రైన్స్ లిస్ట్లో ఇది టాప్లో నిలుస్తుందా లేదా అనేది. ఇప్పటి వరకు నేను ట్రావెల్ చేసిన వాటిలో వందే భారత్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. ఆ ప్లేస్ని ఈ ట్రైన్ బీట్ చేస్తుందా లేదా అనేది
ఈ వీడియోలో అయితే మీకు తెలుస్తుంది. ఈ ట్రైన్ మనకి 160 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఇంజిన్ అయితే తప్పకుండా చూపించాలి కదా మీకైతే. నార్మల్ అన్ని ట్రైన్స్కి ఎటువంటి ఇంజిన్ అయితే ఉంటుందో అదే ఇంజిన్ అనమాట ఇది కూడా. సో ఒకసారి అయితే మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తాను. ఇదైతే నెంబర్ అయితే రాస్తుంది 35016 అని. మీకు ఏమి వినిపిస్తుందేమో ఫుల్ నాయిస్ అయితే చేస్తుంది. సో ఫ్రంట్ సైడ్ నుంచి అయితే చూడొచ్చు వ్యాప్ 7 లోకోమోటివ్ ఇది. సో ఇక్కడైతే ఏం రాయలే. సో ఇదనమాట మనకి గతిమాన్ ఎక్స్ప్రెస్ ఇంజిన్ అయితే. సో ఇదనమాట మనకి గతిమాన్ ఎక్స్ప్రెస్ ఇంజిన్ అయితే. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ చిత్తరంజన్ అని అయితే రాస్తుంది. సో మీకు ఎవరికైనా దీని ఇంజిన్ డీటెయిల్స్ వ్యాప్ 7 వ్యాప్ 5 ఏదనేది తెలుసుంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మనకి ఈ ట్రైన్కి ఒక లగేజ్ వ్యాన్ కూడా అయితే ఉంది. ఇక్కడ పెద్ద అక్షరాలతో అయితే రాస్తున్నారు గతిమాన్ ఎక్స్ప్రెస్ హజరత్ నిజాముద్దీన్ టు వీరంగా లక్ష్మీబాయి జంక్షన్ అని. అండ్ ఇది వచ్చేసి జనరేటర్ అనమాట. ఈ ట్రైన్ మనకి కంప్లీట్ ఏసీ కోచెస్ అయితే రన్ అవుతుంది. సో ఆల్రెడీ టైం అయితే అయిపోవచ్చింది. ఇంకొక 9 మినిట్స్ ఉందన్నమాట స్టార్ట్ అవ్వడానికి. నేను మీకు ఇంజన్ చూపిద్దామని అయితే గబగబా వచ్చాను. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతున్నా. ఇవన్నీ వచ్చేసి మనకి ఏసీ చైర్ కార్ కోచెస్. సో అవుట్ సైడ్ నుంచి చూడడానికి అన్నీ ఒకేలా ఉంటాయి, లోపల పక్క మారుతాయి అనమాట. ఈ ఏసీ చైర్ కార్లో నేను మళ్ళీ రిటర్న్ వస్తాను, అప్పుడు అది సపరేట్ బ్లాగ్ అయితే వస్తుంది, దాన్ని కూడా మీరు చూడొచ్చు. గతిమాన్ ఎక్స్ప్రెస్లో బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి ఏసీ చైర్ కారు, లేదు లగ్జరీగా వెళ్ళాలనుకునే వాళ్ళకి మనం ఇప్పుడు వెళ్తున్న ఎగ్జిక్యూటివ్ క్లాస్. సో టైం ఎగ్జాక్ట్లీ 8:05 అయితే అవుతుంది. నా తెలిసి ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేది 8:10 అనమాట. నేను అనుకోవడం ఎగ్జాక్ట్ టైంకి అయితే తీసేస్తాడు, ఎందుకంటే ఇవన్నీ వచ్చేసి హై ప్రియారిటీ ట్రైన్స్ కాబట్టి ఆన్ టైం అయితే మ్యాక్సిమం తీస్తాడు. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. గతిమాన్ ఎక్స్ప్రెస్ ఇండియాస్ ఫాస్టెస్ట్ ట్రైన్ అని కొంతమంది అంటారు, అండ్ ఇంకొంతమంది అయితే వందే భారత్ ఇండియాస్ ఫాస్టెస్ట్ ట్రైన్ అని అంటారు. నాకైతే ఐడియా లేదు. సో మీరైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇండియాస్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఏది అని అనేది. నేనైతే ఇప్పటికీ గతిమాన్ అని అనుకుంటున్నాను. సో ట్రైన్ మనకి ఎగ్జాక్ట్లీ ఆన్ టైం అయితే స్టార్ట్ అయింది, 1 మినిట్ కూడా లేట్ అవ్వలేదు. 8:10 అంటే 8:10కి స్టార్ట్ అయిపోయింది. ఏంది బాబు లాగడమే ఒక రేంజ్లో లాగుతున్నారు. సో ఈ ట్రైన్కి వచ్చేసి మొత్తం 2 స్టాప్స్ అయితే ఉంటాయి మధ్యలో, అంటే స్టార్టింగ్ ఎండింగ్ కాకుండా. హజరత్ నిజాముద్దీన్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనకి ఆగ్రాలో ఆగుద్ది, ఆగ్రా తర్వాత గ్వాలియర్లో ఆగుద్ది, ఆ తర్వాత మన డెస్టినేషన్ ఝాన్సీకి అయితే వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, హజరత్ నిజాముద్దీన్ యశ్వంత్పూర్. సో ఈ ట్రైన్లో మనకి మొత్తం అయితే 10 బోగీస్ ఉంటాయి. అందులో 8 వచ్చేసి ఏసీ చైర్ కారు, 2 వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీస్ అనమాట. మనకి ఏసీ చైర్ కార్లో అయితే ఒక బోగీకి 78 పీపుల్ అయితే పడతారు, 78 మంది పడతారు. అదే ఎగ్జిక్యూటివ్ అయితే 56 పడతారు అంతేను. అండ్ ఈ ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఒక్క బోగీ కాస్ట్ ఎంతో చెప్పనా, 2.5 crores, 2.5 కోట్లు అనమాట ఒక్క బోగీ కాస్ట్. సో మీరు చూడొచ్చు ట్రైన్ అయితే ప్రెజెంట్ 149, 150 అంటే దగ్గర దగ్గర 150 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్తుంది. హైయెస్ట్ 160 కూడా పట్టుకుంటుంది. సో మనకేంటంటే ఈ స్పీడోమీటర్లో చూపించే దానికన్నా ఒక 5 ఎక్కువే అనుకోవాలి. ఇప్పుడు చూడండి 155 దాకా పట్టుకొని మళ్ళీ స్లో అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కూడా అయితే వచ్చేసింది. ఒక మ్యాంగో డ్రింక్ అండ్ బ్రౌన్ బ్రెడ్, ఇదేదో చూడాలి, అండ్ ఒక ఫ్రూట్ జామ్, హ్యాండ్ శానిటైజర్, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో, చాలా టేస్ట్ అయితే యాడ్ చేస్తుంది. అండ్ మ్యారీగోల్డ్ బిస్కెట్లు ఒక 2. సో ఇప్పుడు మీరైతే చూడొచ్చు 161 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్తుంది ట్రైన్. నేను లాస్ట్ టైం వందే భారత్లో ట్రావెల్ చేశాను కదా, అది హైయెస్ట్ మనకి 140 కిలోమీటర్ స్పీడ్ అయితే పట్టుకుంది. ఇది మనకి 160 ఈజీగా వెళ్ళిపోతుంది. క్యా హై? ब्रेकफास्ट में आलू के पराठे हैं, कटलेट्स हैं, उत्पम साउथ इंडियन है, ऑमलेट है, ऑप्शन है 4, आपका क्या चॉइस है जो बोलिए वही प्रोवाइड होगा. సో సౌత్ ఇండియన్కి ఉత్తప్పం కూడా అయితే ఉంది. సో నేనైతే ఓన్లీ ఆమ్లెట్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ ఫ్లేక్స్ వీటితోనే కడుపు అయితే ఫుల్ నిండిపోయింది. ఆమ్లెట్ తినేద్దాము, అండ్ ఆమ్లెట్ తిని బనానా తింటే చాలు, ఇంకా పొట్టంతా ఫుల్ అయిపోతుంది అనమాట మనకి.
వచ్చేసింది మన జర్నీలో సెకండ్ స్టేషన్ ఆగ్రా కాట్. సో మనకి ట్రైన్ ఆన్ టైం అయితే వచ్చేసింది, ఎగ్జాక్ట్లీ 9:50కి అయితే వచ్చేసింది అనమాట. సో మనకి 195 కిలోమీటర్స్ అంటే ఢిల్లీ నుంచి ఆగ్రాకి 195 కిలోమీటర్స్ 1 hour 40 minutesలో అయితే వచ్చేసింది. ఇంకా 1 minute ముందలే వచ్చింది, టైం ఇంకా 9:49. సో మనకి ఆగ్రా స్టేషన్ కోడ్ వచ్చేసి ఏజీసీ అనమాట, ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్. మ్యాక్సిమం మనకు వచ్చే అన్ని ట్రైన్స్ అన్ని ఆగ్రా కంటోన్మెంట్కి అయితే వస్తాయి. సో ఇక్కడ మన ట్రైన్కి వచ్చేసి 5 minutes స్టాప్ అయితే ఉంది, 5 నిమిషాలు బ్రేక్ అనమాట. ఆగ్రా అనగానే మనకి 2 గుర్తు వస్తాయి, ఫస్ట్ వచ్చేసి తాజ్ మహల్, సెకండ్ వచ్చేసి ఆగ్రా పేట. సో అక్కడైతే అమ్ముతున్నారు వెనక్కి, బట్ నేను ఇప్పుడు వెళ్ళానంటే ట్రైన్ ఉంటుందో ఉండదో తెలియదు. మ్యాక్సిమం రైల్వే స్టేషన్లో పేట కొనకపోవడమే బెటర్, ఎందుకంటే మ్యాక్సిమం డూప్లికేట్లు అయితే ఉంటాయన్నమాట. చాలా చోట్ల మోసాలేదు, మనకి జెన్యూన్ దొరికేది అంటే ఏ సార్. సో టీసీ గారు అయితే హాయ్ చెప్తున్నారు. మ్యాక్సిమం మనకి జెన్యూన్ దొరకాలంటే తాజ్ మహల్ ఆ ఏరియాస్లోనే దొరుకుతాయి. సో ఆగ్రా పేట అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, ఆగ్రా పేట అనేది ఒక స్వీట్ అనమాట, ఆగ్రా ఫేమస్ స్వీట్. సో ఎగ్జాక్ట్లీ 9:54 గ్రీన్ జెండా అయితే అప్పుడే ఊపేశారు. ఆన్ టైంకి నడుస్తుంది, చాలా హ్యాపీ ట్రైన్ ఆన్ టైంకి నడిస్తే ఏదో తెలియని ఆనందం అయితే వస్తుంది. ఓకే, స్టార్ట్ అయింది ట్రైన్ అయితే. మనకి ఫస్ట్లో ఈ ట్రైన్ వచ్చేసి 2015లో అయితే అనౌన్స్ చేశారు. 16 నుంచి ఈ ట్రైన్ స్టార్ట్ అయింది రన్ అవ్వడము. 2016లో అయితే ఓన్లీ ఢిల్లీ నుంచి ఆగ్రా వరకు రన్ అయ్యేది. తర్వాత 2018లో ఈ ట్రైన్ని ఝాన్సీ వరకు అయితే పొడిగించారు. మెయిన్ ఇది టూరిస్ట్ కోసం, అంటే ఢిల్లీ నుంచి ఎక్కువ మంది తాజ్మహల్ చూడడానికి అయితే వస్తారు కదా, వాళ్ళ కోసం అయితే వేశారనమాట ఈ ట్రైన్ని. సో క్యాబిన్ లోపల చూడొచ్చు, మనకి చాలా లగ్జరీ ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ చిన్నవి చూడండి, పెయింట్ కానీ ఈ హ్యాండ్స్ దీనికి ఉండే పెయింట్లు కానీ వీటి వలన అయితే కొంచెం ఆ లగ్జరీనెస్ పోతుంది. అది కాకుండా ఇంకా మిగతా అంతా సూపర్ అనమాట. సో మనకి ఇన్ ట్రైన్ అనౌన్స్మెంట్స్ కూడా ఉన్నాయి, ట్రైన్ లోపల కూడా అనౌన్స్మెంట్స్ అయితే వస్తున్నాయి. అండ్ గ్వాలియర్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఇక్కడ 2 minutes స్టాప్ అనమాట. సో ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి 305 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది గ్వాలియర్కి. అంటే దగ్గర 305 కిలోమీటర్స్ 3 hours లో వచ్చేసింది. మనకి యావరేజ్ స్పీడ్ 100 అయితే వచ్చింది అనమాట. అండ్ ఆ తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి లాస్ట్ స్టాప్ వీరంగా లక్ష్మీబాయి జంక్షన్. సో ఇది వచ్చేసి 12:15కి వెళ్తామని చూపిస్తుంది. మామూలుగా 12:35కి వెళ్ళాలి, బట్ 12:15కి వెళ్తామని చూపిస్తుంది. చూద్దాం త్వరగా దింపుతారో లేదో. మ్యాక్సిమం ఈ ట్రైన్ వచ్చేసి 50% మనకి ఆగ్రాలో అయితే ఖాళీ అయిపోద్ది. ఆ తర్వాత ఆ 50%లో మళ్ళీ ఇంకొక మిగతా వాళ్ళంతా గ్వాలియర్లో దిగేస్తున్నారు. ఇంకా ఝాన్సీకి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు మా ఊరిలో చూసుకుంటే కరెక్ట్గా 10 మంది కూడా లేరు, అంతేను. అండ్ మీకు గ్వాలియర్ జంక్షన్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే 2015 తర్వాత అనుకుంటా వరుసగా 4 times క్లీనెస్ట్ రైల్వే స్టేషన్, నీట్గా ఉండే రైల్వే స్టేషన్ అని చెప్పి అయితే దీనికి అవార్డ్స్ వచ్చింది. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకి గ్వాలియర్ నుంచి. ఈ ట్రైన్ మనకి ఓన్లీ ఢిల్లీ నుంచి ఆగ్రా మధ్యలోనే చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. ఆ తర్వాత నుంచి మనకు అంత ఫాస్ట్ అయితే పోదు. ఆగ్రా నుంచి గ్వాలియర్ వరకు కూడా చాలా ఫాస్ట్గానే వచ్చింది. గ్వాలియర్ నుంచి ఝాన్సీ రూట్ ఉంది చూడండి, ఎస్పెషల్లీ ఈ రూట్లో చాలా స్లోగా వస్తుంది. సో బయట అయితే చూస్తున్నారు కదా, 30 స్పీడ్ కంటే ఎక్కువ పోవట్లేదు అనమాట. లాస్ట్ ½ an hour నుంచి ఈ విధంగానే పోతుంది. వెల్కమ్ టు వీరంగా లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్. సో చూడొచ్చు ఇదైతే. సో మొత్తానికి స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇదేనమాట ఈ ట్రైన్కి లాస్ట్ స్టాప్. సో ఈ ట్రైన్ మళ్ళీ 3 o'clock అనుకుంటాను మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోద్ది ఢిల్లీకి. సో ఇదే ట్రైన్లో మనం వెనక్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈసారి ఎగ్జిక్యూటివ్ క్లాస్లో అయితే ట్రావెల్ చేయట్లేదు, నార్మల్ ఏసీ చైర్ కార్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం.
సో ఈ ట్రైన్లో బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు ఏసీ చైర్ కార్లు అయితే వెళ్ళొచ్చు. అది కూడా మీకైతే బ్లాగ్ వస్తుంది, నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో గతిమాన్ ఎక్స్ప్రెస్కి అయితే ఇంకా టాటా బై బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. అండ్ ఈ ట్రైన్ గురించి మాట్లాడుకుంటే ట్రైన్లో ఏంటంటే మనకి కంఫర్ట్ ఉంటుంది, మంచిగానే ఉంటుంది. బట్ సర్వీస్ ఇది కూడా చాలా బాగుంది, సర్వీసింగ్ అంతా బాగుంది. బట్ మనకి వందే భారత్లో కానీ లేదా తేజస్లో కానీ దాంట్లో ఉండే అంత మంచి సర్వీసు, దాంట్లో ప్రొవైడ్ చేసే అంత మంచి ఫుడ్ ఆప్షన్స్ అండ్ దాంట్లో సీట్ ఆప్షన్స్ కూడా మంచిగా ఉంటాయి. సీట్స్ కూడా చాలా బాగుంటాయి. సో అంత లగ్జరీ ఫీచర్స్ అయితే దీంట్లో ఉండవు. బేసిక్గా చెప్పాలంటే అంత లగ్జరీగా అయితే లేదు వందే భారత్, అంత తేజస్ అంత లగ్జరీగా లేదు ఇది. బట్ ఇది ఫాస్టెస్ట్ ట్రైన్, అదైతే గుర్తుపెట్టుకోండి. ఫాస్టెస్ట్ ట్రైన్లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇప్పుడైతే నేను ఇక్కడ వెయిటింగ్ హాల్ ఏదన్నా ఉంటే దాంట్లోకి అయితే వెళ్ళి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. ఒక 3 hours టైం ఉంది ఈ ట్రైన్ మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి. అది మీకు సపరేట్ బ్లాగ్ అయితే వస్తుంది. సో ఈ వీడియో అయితే మన నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.